योग दर्शनम। ओम नमो वेंकटेशाय। श्रद्धा वीर्य समाधिदा शुद्ध प्रज्ञा समाजगा गोविंद गोविंद। समाधि हेतु प्रतिबोधनोन्मुखैः सदागमैः सत्व विवेक बोधकैः समाधिशस्त्रं लभनीय साधनं समाधिमन्त्यं तव लाभ साधनं అని మహాయోగేశ్వరేశ్వరుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుంటూ పతంజలి మహర్షి గారు రచించిన యోగ సూత్రాల ఆధారంగా యోగ దర్శనం యొక్క అధ్యయనం చేయటం అనేటువంటి కార్యక్రమాన్ని ఈ శుభ సాయంకాల వేళ మనం పునః ప్రారంభించుకుందాము. ప్రారంభంలో ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను చదువుకుని ఈ కార్యక్రమాన్ని మంగళమయంగా చేసుకుందాము. ఓం నమో నారాయణాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. వెంకటేశ శ్రీనివాసః లక్ష్మీపతిరనామయః అమృతాంశో జగద్వంద్యః గోవిందశ్శాశ్వతః ప్రభుః. పతంజలి ప్రార్థనా. యోగేన చిత్తస్య పదేన వాచా మలం శరీరస్య చ వైద్యకేన యోపాకరోత్తం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలిరానతోస్మి. నమో హిరణ్యగర్భాదిభ్యః యోగ విద్యా సంప్రదాయకర్తృభ్యః వంశర్షిభ్యః నమో మహద్భ్యః నమో గురుభ్యః. శ్రీ గురుభ్యో నమః. పతంజలి మహర్షి గారు తాను దర్శన ఉపదేశ ప్రారంభంలో ప్రతిజ్ఞ చేసినట్లుగా చిత్తవృత్తి నిరోధం అనబడేటువంటి యోగాన్ని క్రమంగా సాధనాలతో సహా నిరూపణ చేసుకుంటూ వస్తున్నారు. ఆ నిరూపణలో భాగంగానే చిత్తవృత్తి నిరోధాన్ని లేదా సమాధి అనే పదంతో పిలువబడేటువంటి ఈ పరమ ప్రయోజనాన్ని రెండు రకాలుగా విభాగం చేసి చూపించారు. అది సంప్రజ్ఞాత సమాధి అనే ఒక విభాగంలోనూ అసంప్రజ్ఞాత సమాధి అనే రెండవ విభాగంలోనూ ఉంటుంది అని చెప్పారు. అందులోనూ అసంప్రజ్ఞాత సమాధే నిజమైనటువంటి చిత్తవృత్తి నిరోధం అనే అంశాన్ని కూడా చక్కగా చెప్పారు. ఈ సంప్రజ్ఞాత సమాధికి అసంప్రజ్ఞాత సమాధికి లేదా సమాధి అనబడేటువంటి చిత్తవృత్తి నిరోధానికి అభ్యాస వైరాగ్యాలు రెండు హేతువులవుతాయి అనే విషయాన్ని చక్కగా చెప్పారు. అభ్యాస వైరాగ్యాభ్యాంతర నిరోధ అని. అభ్యాసం అంటే ఏంటి అనే విషయం చెప్పారు. అలాగే వైరాగ్యం అంటే ఏంటి అనే విషయం చెప్పారు. వైరాగ్యంలో ఉండేటువంటి భేదాలను కూడా చక్కగా చెప్పారు. పరాపర వైరాగ్యాలు అని రెండు రకాల వైరాగ్యాలు ఉంటాయి. అందులో అపర వైరాగ్యం ద్వారా సంప్రజ్ఞాత సమాధి లభిస్తే పరవైరాగ్యం ద్వారా అసంప్రజ్ఞాత సమాధి లభిస్తుంది అనే విషయం కూడా చెప్పారు. చిత్తవృత్తులు ఎన్ని రకాలుగా ఉండవచ్చు అనే విషయాన్ని చూచాయగా పంచ విధాలు 5 విధాలుగా చిత్తవృత్తులు ఉంటాయి అని చెప్పారు. చిత్తం యొక్క ఉనికిని కూడా చక్కగానే స్థాపించి చూపించారు. చిత్తం అంటే మనస్సు ఉంది. మనస్సు యొక్క పరిణామాలు చాలా తీవ్రంగా ఉన్నాయి, ఎక్కువగా ఉన్నాయి, రకరకాలుగా ఉన్నాయి. ఆ పరిణామాలు మానవులకు క్లేశాలను తీసుకువస్తున్నాయి కాబట్టి ఇలాంటి పరిణామాలను ఆపుకోవలసిన అవసరం ఉంది. ఆ అవసరం ఉన్నది కాబట్టి దానికోసం అభ్యాసం చేయాలి. అభ్యాసంతో పాటుగా వైరాగ్యాన్ని అలవరుచుకోవాలి. వైరాగ్యాన్ని అలవరుచుకుంటే ఈ చిత్తవృత్తులు ఆగుతాయి. చిత్తవృత్తులు క్రమంగా ఆగుతూ వస్తాయి.
క్రమంగా ఆ చిత్తవృత్తులను ఆపుకుంటూ పూర్తిగా ఆపే స్థాయికి గనక తీసుకొచ్చినట్లయితే దాని పేరు అసంప్రజ్ఞాత సమాధి అవుతుంది అనే విషయం మహర్షి గారు చక్కగానే చెప్పారు. ఇలా చెప్పటం ద్వారా తాను దర్శన విధానంలో చెప్పదలుచుకున్నటువంటి విషయాలను 4 వ్యూహాలలో చేర్చి చక్కగా చెప్పారు. ఏ దర్శనమైనా ఏ శాస్త్రమైనా 4 వ్యూహాలలో ఆ శాస్త్రం యొక్క ప్రవృత్తి ఉండాలి అనే విషయం మనం 2వ రోజే నిర్ణయం తీసుకున్నాం. దాని ప్రకారం చూసినప్పుడు దుఃఖం, మానవులు పడుతున్నటువంటి కష్టం, మానవులు పడుతున్నటువంటి కష్టానికి కారణం లేదా దుఃఖ నిదానం ఈ చిత్తవృత్తులు ఇష్టం వచ్చినట్లు సాగటం, లేదా మనస్సులో పరిణామాలు నిరంతరం కొనసాగుతూ ఉండటం. ఇలా మనసులో పరిణామాలు నిరంతరం కొనసాగుతూ ఉండటం అనేటువంటి దుఃఖ నిదానాన్ని, దుఃఖాలకు మూల కారణాన్ని నివారించుకునేందుకు ఉపాయం వాటిని నిరోధించుకోవటం మాత్రమే. నిరోధించుకోవటానికి ఉపాయం అభ్యాస వైరాగ్యాలు ప్రధానమైనటువంటి ఉపాయాలు. వాటి ద్వారా నిరోధం అనేది గనక సిద్ధిస్తే మానవుడికి కష్టాల నుండి గట్టెక్కటం అనేది సాధ్యమవుతుంది అనేటువంటి 4 అంశాలను మహర్షి గారు చక్కగా చూపించారు. చతుర్వ్యూహం శాస్త్రం అనే విషయాన్ని స్థాపించారు. స్థాపించినంత మాత్రాన తాను చెప్పదలుచుకున్నటువంటి విషయం పూర్తి కాలేదు. తాను చెప్పదలుచుకున్నటువంటి ప్రధానమైన విషయం చెప్పినంత మాత్రాన 4గా విభజించో లేదా ఇంకా ఎక్కువగా విభజించో చెప్పినంత మాత్రాన ప్రతిపాద్యమైన విషయం పూర్తి కాలేదు. మానవులకు కష్టం చిత్తవృత్తుల ద్వారా కలుగుతుంది. ఆ చిత్తవృత్తులను నిరోధించుకోవటానికి అభ్యాసము వైరాగ్యము అవసరము. చిత్తవృత్తులను నిరోధించుకుంటే కష్టాల నుండి గట్టెక్కడం జరుగుతుంది అనే 4 మాటలతో చెబితే ఇది ఆగే వ్యవహారమేమీ కాదు, ఇది సాధ్యపడే వ్యవహారమేమీ కాదు. కాబట్టి శాస్త్ర ప్రతిపాద్యమైన విషయం, ప్రధానమైన విషయం పూర్తి అయినా ఈ శాస్త్ర ప్రతిపాద్యమైన విషయాన్ని సమర్థించటానికి దీనికి ఉపోద్బలకంగా లేదా ఈ చిత్తవృత్తి నిరోధాన్ని సాధించుకోవటానికి వీలుగా కొన్ని విషయాలను చెప్పి తీరాలి. చెప్పి ఈ చిత్తవృత్తి నిరోధాన్ని సాధించుకోవటానికి సాధకులకు సహాయపడాలి అని మహర్షి గారు భావించారు. ఆ భావనతో పై గ్రంథాన్ని ప్రారంభిస్తున్నారు. పై గ్రంథంలో ఈ అసంప్రజ్ఞాత సమాధి కూడా 2 రకాలుగా ఉంటుంది అని ప్రారంభిస్తున్నారు. సమాధి అనేది 2 రకాలుగా ఉంటుంది అని అనుకున్నాం కదా. అందులోనూ సంప్రజ్ఞాత సమాధి అలాగే అసంప్రజ్ఞాత సమాధి అని 2 విధాలుగా ఉంటుంది. సంప్రజ్ఞాత సమాధిలోనేమో అంచెలంచెలు మెట్లు ఉండనే ఉన్నాయి, 4 మెట్లు. అసంప్రజ్ఞాత సమాధి కూడా 2 రకాలుగా ఉంటుంది అని మహర్షి గారు ప్రారంభిస్తున్నారు. అసంప్రజ్ఞాత సమాధిని 2 రకాలుగా ఉంటుంది అని చెప్పటం ద్వారా కొన్ని సాధనాలను, కొన్ని విషయాలను మహర్షి గారు చెప్పదలిచి విభాగం చేసి ఆ విభాగంతో పాటుగా తాను చెప్పదలుచుకున్నటువంటి విషయాలన్నిటినీ చక్కగా చెప్పబోతున్నారు. అందులో అసంప్రజ్ఞాత సమాధిని 2 రకాలుగా విభజించుకోవచ్చు. ఒకటి భవప్రత్యయ సమాధి, రెండవది ఉపాయ ప్రత్యయ సమాధి అని. భవప్రత్యయ అసంప్రజ్ఞాత సమాధి అని ఒక విభాగం, ఉపాయ ప్రత్యయ అసంప్రజ్ఞాత సమాధి అని 2వ విభాగం. అందులో మొదటిది భవప్రత్యయ సమాధి. ఆ భవప్రత్యయ సమాధి ఎవరికి కలుగుతుంది అంటే భవప్రత్యయ విదేహ ప్రకృతి లయానాం అనే కొంతమందికి మాత్రమే కలుగుతుంది అని మహర్షి గారు ఈ సూత్రంలో అంటున్నారు. ఈ సూత్రం ద్వారా భవప్రత్యయం అనేటువంటి అసంప్రజ్ఞాత సమాధి యొక్క విభాగాన్ని మహర్షి గారు చెప్తున్నారు. భవప్రత్యయ అనేదాన్ని 2-3 రకాలుగా అర్థం చెప్పుకుని నిరూపణ చేసుకోవచ్చు. మొదటి అర్థం ప్రకారం అసలు జన్మతోనే సాధించగలిగినటువంటి లేదా జన్మతోనే సిద్ధించేటువంటి సమాధి. ఈ జన్మతోనే సిద్ధించే సమాధిని భవప్రత్యయ అని ప్రాథమికంగా అనుకోవచ్చు. భవప్రత్యయ సమాధి జన్మతోనే సిద్ధించేటువంటి సమాధి. జన్మతోనే సమాధి అనేది సిద్ధిస్తుందా, ఎవరికైనా సిద్ధిస్తుందా అంటే విదేహ ప్రకృతి లయానాం. విదేహ అంటే
దేహము లేనటువంటి దేవతలకి, అలాగే ప్రకృతి లయానాం, ప్రకృతి లయం అనేటువంటి ఫలితం కోసం ఉపాసన చేసుకున్నటువంటి ఉపాసకులకి కూడా ఈ భవప్రత్యయ సమాధి అనేది లభిస్తుంది అని మొదట్లో మహర్షి గారు చెప్తున్నారు. ఇది అతి ప్రాథమికమైనటువంటి అతి సాధారణమైనటువంటి అర్థం. భవప్రత్యయ అనేది ఒక అసంప్రజ్ఞాత సమాధిలో ఉండేటువంటి విశేషం. ఈ భవప్రత్యయం జన్మ మాత్రంతో సిద్ధించేటువంటి ఈ సమాధి దేవతలకి, అలాగే ప్రకృతిలయం అనేటువంటి ఫలితం కోసం ఉపాసన చేసేటువంటి ఉపాసకులకి కలుగుతుంది అని మహర్షి గారి మొదటి అభిప్రాయం. దేవతలకి సహజంగా కలిగిపోతుంది, ప్రకృతిలయం కోసం ఉపాసన చేసేవారికి సహజంగానే కలిగిపోతుంది అనే మాట చెప్పటం ద్వారా మహర్షి గారు ఏమి సూచన చేస్తున్నారు, దీని ద్వారా మనకు ఏమి చెప్పదలుచుకున్నారు అనేది గనక విశ్లేషణ చేసుకుంటే మహర్షి గారి యొక్క అభిప్రాయం చక్కగా తేటతెల్లమవుతుంది. మహర్షి గారు చెప్పదలుచుకున్నది ఇంతే. ఇది భవప్రత్యయం. భవప్రత్యయం అంటే భవంతి అస్మాత్ ఇది భవః. ఈ భవప్రత్యయమైనటువంటి ఈ సమాధి లేదా మళ్ళీ పుట్టుకకు కారణమయ్యేటువంటి సమాధి అని ఒక విధంగా అర్థం చేసుకోవచ్చు. ఈ సమాధిలోకి చేరినటువంటి సిద్ధుడు లేదా సాధకుడు, ఈ సమాధిని సాధించగలిగినటువంటి సాధకుడు మళ్ళీ పుట్టటానికి ఆస్కారం ఉంది. మళ్ళీ పుట్టడానికి ఆస్కారం ఉన్నది అనే అంశాన్ని 2-3 అంచెల్లో కూడా అర్థం చేసుకోవచ్చు. సాధారణమైనటువంటి ధర్మకార్యాలను చేసిన వారికి, సాధారణమైనటువంటి ధర్మాచరణతో ఉన్నవారికి మంచి లోకాలు కలుగుతాయి అనే విషయం అందరికీ తెలిసిన విషయమే. దాన్ని స్వర్గం అనుకోవచ్చు, లేదా చంద్రలోకం అనుకోవచ్చు, లేదా ఉపనిషత్తులలో చెప్పినట్లుగా పితృలోకం అని అనుకోవచ్చు. ఎన్ని రకాల పేర్లు పెట్టుకున్నా సరే, ఎన్ని విభాగాలున్నా సరే, సాధారణమైనటువంటి ధర్మాచరణకు కొన్ని లోకాలు ఫలితంగా ఉన్నాయి. ఈ సాధారణ ధర్మాన్ని దాటి అసాధారణమైనటువంటి ప్రయత్నంతో, అసాధారణమైనటువంటి ఏకాగ్రతతో ఉపాసనలను చేసుకున్న వారికి ఆ పై స్థాయి పదవులు, ఆ పై స్థాయి లోకాలు ఉంటాయి అనేది కూడా ఒక విషయం ఉంది. అందులో కొన్ని రకాల ఉపాసనలను చేసుకునేటువంటి వారికి, అందులోనూ పంచమహాభూతాల మీద చేసేటువంటి శాస్త్రీయమైన ఉపాసనలను చేసుకునేవారికి, అలాగే ఇంద్రియాల మీద చేయవలసినటువంటి శాస్త్రీయమైన ఉపాసనలను చేసుకునే వారికి పై స్థాయి లోకాలు, పై స్థాయి పదవులు ఫలితంగా లభిస్తాయి. అలాగే ప్రకృతి లయం అనేటువంటి ఒక ప్రయోజనం ఉన్నది. అది పురాణాలలోనూ కొన్ని గ్రంథాలలోనూ ప్రసిద్ధమైనటువంటి ఫలం. దానికోసం ఉపాసన చేసుకునే వారికి ఆ ప్రకృతి లయం అనేటువంటి ఫలితం లభిస్తుంది. అందులో మొదటి ఉపాసనలను చేసుకున్నవారు అంటే భూతాల మీద, ఇంద్రియాల మీద చేయవలసినటువంటి ఉపాసనలను, అంటే కొంచెం పై స్థాయి ఉపాసనలను, ధర్మకార్యాలను మించిన స్థాయిలో ఉండేటువంటి ఉపాసనలను చేసుకున్న వారికి దానికి తగినట్లుగా ఈ శరీరం పడిపోయిన తరువాత, ఉపాసనలను చేసుకున్నటువంటి శరీరం పడిపోయిన తరువాత పై లోకంలో పై స్థాయి పదవి లభిస్తుంది. పైలోకంలో అది దేవలోకమే అయితే గనక వీరు దేవతలై జన్మిస్తారు. దేవతలై జన్మించిన వారు కొద్ది కాలం పాటు మాత్రమే ఉండరు. మన లెక్కలో చాలా సుదీర్ఘకాలం పాటు దేవతలుగా వాళ్ళు వెలుగొందుతారు. ఆయా దేవతల స్వరూపాన్ని ధరిస్తారు, లేక కొత్త దేవతా రూపాన్నైనా ధరించగలరు, కొత్త పదవినైనా ఏర్పాటు చేసుకోగలరు. ఇటువంటి వారు ఆ దేవతా జన్మ లభించిన వెంటనే, ఆ దేవతా జన్మ కలిగిన వెంటనే ఈ సమాధి స్థితిని పొందగలుగుతారు. సమాధి స్థితిని ఏ రకంగా పొందగలుగుతారు అని అంటే, వారు పంచమహాభూతాల మీద అలాగే ఇంద్రియాల మీద ఉపాసన చేసి ఉన్నారు కాబట్టి, ఈ ఉపాసన చేసినటువంటి భూతాల తాలూకు ప్రభావం ఈ జన్మలను, కొత్తగా దేవజన్మలను పొందిన వారి మీద ఉండదు. ఉపాసన చేసినటువంటి భూతాలు ఈ జన్మకి దేహాన్ని, పాంచభౌతికమైనటువంటి దేహాన్ని తీసుకురావు. అలాగే ఉపాసన చేసుకున్నటువంటి ఈ ఇంద్రియాలు ఈ దేవతలకు
మళ్ళీ ఈ శరీరంలో ఆ దేవతల జన్మకి కావలసినటువంటి శరీరంలో ఇంద్రియాలను తెచ్చిపెట్టవు. అంటే సదరు దేవతలకు పాంచభౌతికమైనటువంటి శరీరం, మనలాంటి శరీరం ఉండదు. అలాగే మనలాంటి ఇంద్రియాలు కూడా ఉండవు. శరీరం లేదు, ఇంద్రియాలు లేవు, కేవలం మనస్సు మాత్రం ఉంది. మనస్సులో జన్మజన్మల సంస్కారాలు అలాగే దాగి ఉన్నాయి. పూర్వజన్మలో చేసుకున్నటువంటి ఉపాసన తాలూకు సంస్కారం కూడా దాగి ఉంది. దాగి ఉన్నందువలన వారికి ఏకాగ్రత లభించింది. దేవజన్మకు యోగ్యమైనటువంటి ఒక శరీరం, ఆ శరీరంలో ఒక మనస్సు, ఆ మనస్సుకు ఏకాగ్రత, ఇవన్నీ లభించినాయి. ఇంద్రియాలు, భూతాలు, పాంచభౌతికమైనటువంటి దేహం లేదు కాబట్టి ఆ మనస్సు చెదిరిపోవటానికి అవకాశం లేదు. ఆ మనస్సు కదలదు. మనస్సు లోపల నుంచి బయటకు రాదు కాబట్టి కదలకుండా స్థిరంగా ఉంటుంది కాబట్టి ఇది సమాధి స్థితిని పొందినట్లుగా ఉంటుంది. సమాధి స్థితిని పొందినట్లుగా ఉంటుంది అంటే స్థిరంగా ఉంటుంది, కదలకుండా ఉంటుంది. కానీ ఈ దేవజన్మ తాలూకు కాలం పూర్తి అయిపోయిన తరువాత, ఎంతకాలం పాటు దేవతా జన్మకు కావలసినటువంటి ఉపాసన చేసుకున్నాడో ఆ ఉపాసనా ఫలం పూర్తయిపోయిన తరువాత కొత్త జన్మ తీసుకోవలసే ఉంటుంది. కొత్త జన్మను గ్రహించవలసి వచ్చినప్పుడు ఈ భూతాలు, ఈ ఇంద్రియాలు మళ్ళీ రావటానికి ఆస్కారం ఉంది కాబట్టి మళ్ళీ ఈ పాంచభౌతికమైనటువంటి దేహం, ఆ దేహంలో ఉండేటువంటి ఇంద్రియాలు, ఈ రెండు పనిచేయటం అనేది ప్రారంభమవుతుంది. ఇలా పనిచేయటం ప్రారంభమైనప్పుడు మనస్సు బయటకు వచ్చేస్తుంది. అంటే సమాధి స్థితి చెదిరిపోతుంది. ఇంతకుముందు దేవతా జన్మలో సమాధి స్థితి లాంటి స్థితిని పొందినటువంటి వీరు దేవతా జన్మ పూర్తి అయిపోయిన తర్వాత కొత్త జన్మను తీసుకోవలసి వచ్చినప్పుడు సమాధి స్థితిని పోగొట్టుకుని సమాధి స్థితి నుండి బయటికి రావలసి వస్తుంది. కొంతకాలం పాటు, మన లెక్కలో అతి సుదీర్ఘకాలం పాటు వారికి సమాధి స్థితి లాంటి స్థితి ఉంటుంది. ఆ స్థితి ఉన్నది కాబట్టి వారు ప్రశాంతతను అనుభవిస్తారు. ఆ స్థితి ద్వారా రావలసినటువంటి లాభాలన్నిటినీ అనుభవిస్తారు. కానీ ఆ స్థితి చెదిరిపోతుంది అనేది ఒక విషయం. కాబట్టి ఇది భవప్రత్యయం, మళ్ళీ తిరిగి జన్మను తీసుకువచ్చేటువంటి ప్రత్యయం, తిరిగి జన్మను తీసుకువచ్చేటువంటి సమాధి, తిరిగి జన్మ వచ్చినప్పుడు చెదిరిపోయేటువంటి సమాధి. చెదిరిపోయే సమాధి కాబట్టి ఇది పూర్తి స్థాయి సమాధి కాదు, పూర్తి స్థాయి అసంప్రజ్ఞాత సమాధి కాదు. అసంప్రజ్ఞాత సమాధిలో కూడా చివరి స్థాయి అసంప్రజ్ఞాత సమాధి కాదు. అలాగే ప్రకృతి లయం అనేటువంటి ఫలితం కోసం చేసేటువంటి ఉపాసన చేసినటువంటి మహానుభావులు వారి యొక్క వర్తమాన శరీరం, ఇప్పుడు ఉన్నటువంటి శరీరం లేదా ఈ ఉపాసనను చేసుకున్నటువంటి శరీరం పడిపోయిన తరువాత ప్రకృతిలో త్రిగుణాత్మకమైన మూల ప్రకృతిలో లయమైపోతారు. త్రిగుణాత్మకమైనటువంటి మూల ప్రకృతిలో కలిసిపోతారు. కలిసిపోవటం అనేది కూడా నిర్దిష్టమైనటువంటి కాలంలోనే ఉంటుంది. నిర్దిష్టమైనటువంటి కాలం పురాణాలలోనూ లేదా శాస్త్ర గ్రంథాలలోనూ ప్రసిద్ధమైనటువంటి కాలం. ఆ కాలం పాటు వారు త్రిగుణాత్మకమైన మూల ప్రకృతిలో కలిసి ఉంటారు. త్రిగుణాత్మకమైన మూల ప్రకృతిలో కలిసి ఉన్నంత వరకు వారి యొక్క చిత్తం ఏమీ కదలకుండా స్థిరంగానే ఉంటుంది. కానీ సంస్కారాలను ఇంతకుముందు చెప్పినట్లుగానే తెచ్చిపెట్టుకునే ఉంటుంది. వారి యొక్క నిర్దిష్టమైనటువంటి కాలావధి పూర్తి అయిపోయిన తరువాత వారికి కొత్త జన్మ రావటం తథ్యమవుతుంది. కొత్త జన్మ రావటం ఎప్పుడైతే జరిగిందో అప్పుడు ఈ చిత్తం, పాంచభౌతికమైనటువంటి దేహం, ఇంద్రియాలు ఇవన్నీ కూడా పనిచేస్తాయి. పనిచేయటం ద్వారా సమాధి స్థితి చెదిరిపోతుంది. ప్రకృతి లయం ఉన్నంతకాలం చిత్తం కదలటం లేదు కాబట్టి సమాధి లాంటి స్థితి లేదా సమాధి స్థితే ఉన్నదే. కానీ మళ్ళీ కొత్త జన్మ ప్రారంభమైన తరువాత ఈ సమాధి స్థితి చెదిరిపోతుంది. ఇలా చెదిరిపోవటం జరుగుతున్నది గనక కొంతకాలం సమాధి స్థితి లాంటి స్థితి ఉన్నా లేదా సమాధి స్థితే ఉన్నా మళ్ళీ చెదిరిపోవటం అనేది జరిగిపోతోంది గనక ఇది కూడా భవప్రత్యయం. భవప్రత్యయం మళ్ళీ తిరిగి జన్మను తీసుకువచ్చేటువంటి సమాధి, తిరిగి జన్మను తెచ్చిపెట్టేటువంటి ఉపాసనల ద్వారా సిద్ధించినటువంటి సమాధి, తిరిగి చెదిరిపోవటానికి వీలుగా ఉండేటువంటి సాధనల ద్వారా వచ్చినటువంటి సమాధి. ఇలాంటి సమాధిని కూడా సమాధి అని ఒప్పుకోవాలా అంటే సమాధి అనే ఒప్పుకోవాలి.
చిత్తం కదలకుండా ఉంది కదా, చిత్తం కదలటం లేదు, మనస్సు మార్పులకు గురి కావటం లేదు కదా, కాబట్టి అసంప్రజ్ఞాత సమాధి లక్షణం పట్టింది అని అనుకుంటే అసంప్రజ్ఞాత సమాధి అని కూడా ఒప్పుకోవాలి. ఇది అసంప్రజ్ఞాత సమాధే, చిత్తం కదలనటువంటి స్థితే, కానీ తాత్కాలికమైనటువంటి స్థితి. ఆ తాత్కాలికమైన స్థితి మన లెక్కలో కొంత సుదీర్ఘకాలం పాటు ఉన్నట్లు కనిపించినప్పటికీ ఇది పరిపూర్ణమైన స్థితి అయితే కాదు. ఎప్పటికైనా సరే మళ్ళీ తిరిగి రావలసినటువంటి పరిస్థితి. కాబట్టి దీన్ని పూర్తి స్థాయి, చివరి స్థాయి అసంప్రజ్ఞాత సమాధిలోకి చేర్చలేము. దానికంటే ముందు స్థాయిలో ఉండే అసంప్రజ్ఞాత సమాధికి దీన్ని చేర్చుకోవాలి అని మహర్షి గారు చెప్తున్నారు. చెబుతూ భవప్రత్యయ విదేహ ప్రకృతి లయానాం అనే సూత్రాన్ని రచించి చూపిస్తున్నారు. భవప్రత్యయ అంటే తిరిగి జన్మను పొందటానికి వీలుగా చేసుకునేటువంటి సాధనల ద్వారా వచ్చినటువంటి సమాధి, లేదా తిరిగి జన్మలను తెచ్చిపెట్టినందుకు వీలుగా అస్మితను అలాగే నిలబెట్టుకున్నటువంటి సమాధి. అస్మితతో సహా అన్నీ పోయినటువంటి సమాధి కాదు, తిరిగి జన్మను అలాగే తెచ్చిపెట్టుకునేందుకు వీలుగా, తిరిగి జన్మ వచ్చేందుకు వీలుగా అంటిపెట్టుకుని ఉండేటువంటి సమాధి, కొంతకాలం పాటు మాత్రమే ఉండేటువంటి సమాధి. ఈ సమాధి సాధారణమైన ధర్మకార్యాల కంటే ఎక్కువ స్థాయి ఉపాసనలను చేసుకుని దేవతా జన్మలను పొందినటువంటి సిద్ధులకు కూడా కలుగుతుంది, విదేహులకు, దేవతలకు కలుగుతుంది. అలాగే అంతకు మించి పై స్థాయి ఉపాసన చేసుకున్నటువంటి ప్రకృతి లయాన్ని పొందినటువంటి సాధకులకు కూడా కలుగుతుంది. విదేహులకు అలాగే ప్రకృతి లయాన్ని పొందినటువంటి సాధకులకు ఇద్దరికీ కూడా కలుగుతుంది. కాకపోతే ఇది తాత్కాలికం, ఇది శాశ్వతం కాదు, ఇది పూర్తి స్థాయి అసంప్రజ్ఞాత సమాధి కాదు అని మహర్షి గారు ఈ సూత్రంలో స్పష్టంగా చెప్తున్నారు. చెప్తూ దీన్ని సాధించినా కూడా, దీన్ని తమ యొక్క ఉపాసనల ద్వారా కానీ మరే సాధనం ద్వారా కానీ సాధించినా సరే పరిపూర్ణత అనేది సాధ్యం కాదు. సంప్రజ్ఞాత సమాధిలో ఉండేటువంటి 4 దశలను సాధించినా సరే పరిపూర్ణత ఎలా లభించదో, అలాగే అసంప్రజ్ఞాత సమాధిలో ఉండేటువంటి ఈ మొదటి దశను సాధించినటువంటి సాధకుడికి పరిపూర్ణత లభించదు అని మహర్షి గారు సూచనాత్మకంగా చెప్తున్నారు. సూచనాత్మకంగా చెప్పడం భవః అనేటువంటి పదం ద్వారా చెప్తున్నారు. చెప్తూ భవప్రత్యయ విదేహ ప్రకృతి లయానాం అనే సూత్రాన్ని మన ముందు ఉంచుతున్నారు. మరైతే చివరి స్థాయి సమాధి ఏంటి? ఆ సమాధి ఏ సాధనాల వలన కలుగుతుంది? చెప్పిన ఉపాసనల వలన కలగదు, లేదా మరో సాధనం వలన కలగదు అంటే ఏ సాధనాల వలన కలుగుతుంది అనేటువంటి మన ప్రశ్నకు సమాధానంగా మహర్షి గారు పై సూత్రాన్ని ఇలా అంటున్నారు. శ్రద్ధ, వీర్య, స్మృతి, సమాధి, ప్రజ్ఞాపూర్వక ఇతరేషాం అని. శ్రద్ధ, వీర్య, స్మృతి, సమాధి, ప్రజ్ఞాపూర్వక ఇతరేషాం అని ఈ సూత్రం. ఈ సూత్రంలో చివరి స్థాయి అసంప్రజ్ఞాత సమాధిని మహర్షి గారు చెప్పదలుచుకున్నారు. ఇతరేషాం అంటే ఉపాయ ప్రత్యయమైనటువంటి, ఏదో చివరి స్థాయి సాధనం ద్వారా తెచ్చుకోవలసినటువంటి చివరి స్థాయి సమాధి ఇది ఎవరికి కలుగుతుంది అంటే విదేహులకు కానీ లేదా ప్రకృతి లయాన్ని పొందిన వారికి కానీ అలాంటి ఉపాసనలను చేసిన వారికి కానీ కలగదు. ఇది వారికంటే ఇతరేషాం భిన్నమైనటువంటి సాధనాలను తెచ్చుకున్న వారికే కలుగుతుంది, భిన్నమైన ప్రయత్నం చేసిన వారికే కలుగుతుంది. ఆ భిన్నమైన ప్రయత్నం ఏ విధంగా ఉండాలి అంటే శ్రద్ధ అనేటువంటి సాధనం ద్వారా ప్రయత్నాన్ని ప్రారంభించుకున్న వారికి కలుగుతుంది. ఆ శ్రద్ధ అనే సాధనంతో పాటుగా వీర్యం, మనస్సుకు బలాన్ని తెచ్చుకున్నటువంటి సాధకులకు కలుగుతుంది. మనస్సుకి బలాన్ని తెచ్చుకోవటంతో పాటుగా సమాధి, మనస్సును స్థిరపరచుకోవటానికి ఉండేటువంటి యోగాంగాలన్నిటినీ తెచ్చుకోగలిగినటువంటి సాధకులకు కలుగుతుంది. కేవలం ఈ సమాధి మాత్రమే కాదు, సమాధికి ముందు శ్రద్ధా వీర్యాల ద్వారా స్మృతి, తాము
ఆగమాల ద్వారానో లేకపోతే ఆచార్యోపదేశం ద్వారా విన్నటువంటి విషయాలను సరి అయిన రీతిలో స్మృతి చేసుకోగలిగినటువంటి సాధకులకు కలుగుతుంది. ఈ శ్రద్ధా వీర్య స్మృతి సమాధులు మాత్రమే కాకుండా ప్రజ్ఞ, పరిపూర్ణమైనటువంటి పురుష సత్వఖ్యాతి లేదా పురుషుడు వేరు, త్రిగుణాత్మకమైనటువంటి మూల ప్రకృతి వేరు అనేటువంటి తత్వజ్ఞానం కలిగినటువంటి సాధకులకు కలుగుతుంది. ఆ తత్వజ్ఞాన పూర్వకంగా సాధన చేసేవారికి కలుగుతుంది అని శ్రద్ధ, వీర్య, స్మృతి, సమాధి, ప్రజ్ఞాపూర్వక ఇతరేషాం అనేటువంటి సూత్రంలో మహర్షి గారు చెప్తున్నారు. అందులో శ్రద్ధ అనేటువంటి మొదటి గుణాన్ని చెప్తున్నారు. శ్రద్ధతో ప్రయత్నం చేసుకోవాలి అని అంటున్నారు. ఆ శ్రద్ధతో చేసుకునేటువంటి ప్రయత్నం ద్వారా మనస్సుకు వీర్యాన్ని, బలాన్ని తెచ్చిపెట్టుకోవాలి అనే మాట చెప్తున్నారు. మనస్సుకు బలాన్ని తెచ్చిపెట్టుకోవటం మాత్రమే కాకుండా ఆ మనస్సుని బలపరుచుకున్న తర్వాత ఇంతకు ముందు తాము విన్నటువంటి సదుపదేశాలను స్మృతిలోకి తెచ్చుకునేటువంటి సాధన చేసుకోవాలి అనేటువంటి అంశాన్ని కూడా చెప్తున్నారు. శ్రద్ధావీర్య స్మృతులు వరుసగా కలుగుతాయి లేదా వరుసగా తెచ్చుకోవాలి అనే మాటను చెప్తున్నారు. శ్రద్ధావీర్య స్మృతులు కలిగిన తరువాత యోగానికి కావలసినటువంటి సమాధి స్థితికి లేదా చిత్తవృత్తి నిరోధానికి కావలసినటువంటి యోగాంగాలను, యమనియమాసనాదులను లేదా యోగానికి కావలసినటువంటి సమస్తమైన సామగ్రిని సమకూర్చుకోవటం అనేటువంటి సమాధి స్థితిని, సమాధిని తెచ్చుకోవాలి అనే మాట చెప్తున్నారు. దానితో పాటుగా ప్రజ్ఞ, త్రిగుణాత్మకమైనటువంటి ప్రకృతి, దాని యొక్క లక్షణాలేంటి, పురుషుడు లేదా జీవుడు ఇతని యొక్క లక్షణాలేంటి, ఈ రెండిటికి ఉండేటువంటి తేడాలేంటి, పురుషుణ్ణి ఎలా అర్థం చేసుకోవాలి, త్రిగుణాత్మకమైనటువంటి ప్రకృతిని ఎలా వదిలించుకోవాలి అనేటువంటి వివేకాన్ని తెచ్చుకోవటం ద్వారా ఈ సమాధిని తెచ్చుకోవచ్చు అని ఈ మహర్షి గారు అంటున్నారు. అందులోనూ ఒక్కొక్క దానికి మరొకటి సాధ్యంగా, శ్రద్ధకు సాధ్యంగా, శ్రద్ధకు ఫలంగా వీర్యాన్ని, బలాన్ని, ఆ బలానికి ఫలంగా స్మృతిని, స్మృతికి ఫలంగా సమాధిని, సమాధికి ఫలంగా ప్రజ్ఞను, ఇలా ఐదిటిని చెప్పి ఈ ప్రజ్ఞ ద్వారా సరి అయిన వైరాగ్యం అమరితే ఆ వైరాగ్యం ద్వారా ఈ సమాధి స్థితి లభిస్తుంది అని అంటున్నారు. అంత క్లారిటీ ఏమీ లేదు, క్లారిటీ రాలేదు. ఈ వరుస సాధనాలేంటి, వీటి యొక్క రిలవెన్స్ ఏంటి అనే విషయం మీద ఇంకా క్లారిటీ తెచ్చుకోవాలి మనము. మొదటి సాధనం శ్రద్ధ అని అంటున్నారు. శ్రద్ధ ద్వారా సాధించగలిగింది ప్రతి ఒక్కటి అవుతుంది. శ్రద్ధ లేకుండా సాధించగలిగింది ఏమీ లేదు అనే విషయం మనకు తెలిసిన విషయమే. శ్రద్ధతో ఉంటే ఏ విషయం, ఏ సంక్లిష్టమైన విషయమైనా మనం సాధించుకోవచ్చు అని కానీ, లేదా శ్రద్ధతో చేస్తే ఏ పనైనా సరే సాధ్యమవుతుంది అని కానీ మనందరికీ తెలిసిన విషయమే. అటువంటి శ్రద్ధను మహర్షి గారు మొదలు ఇక్కడ సాధనంగా ఉంచుతున్నారు. శ్రద్ధతో చేస్తే ఈ సమాధి అనేది లభిస్తుంది, శ్రద్ధతో ప్రయత్నం చేసుకుంటే ఈ సమాధి లభిస్తుంది అని చెప్తున్నారు. బాగానే ఉంది, శ్రద్ధతో ప్రయత్నం చేస్తే సమాధి స్థితి లభిస్తుంది అని అంటున్నారు. శ్రద్ధతోనే కదా ఇందాక చెప్పినటువంటి విదేహ ప్రకృతి లయం కోసం ప్రయత్నం చేసిన వారు చేసుకున్నది. వారు విదేహం కోసం, అంటే దేవతా జన్మ కోసం ఉపాసన అనేదాన్ని శ్రద్ధతోనే చేసుకున్నారు కదా. అలాగే ప్రకృతి లయం కోసం చేసిన ఉపాసన కూడా శ్రద్ధతోనే చేసుకున్నారు కదా. వారు శ్రద్ధతో చేసుకుంటే వారికి వేరే ఫలితం, ఇంకోరు శ్రద్ధతో చేసుకుంటే ఇంకో ఫలితం అని రెండు రకాలుగా ఇలా ఉంటుంది. ఒకే శ్రద్ధ రెండు రకాల ఫలితాలను ఎలా తీసుకొస్తుంది అనే ప్రశ్న మనం వేస్తే ఆయన శ్రద్ధ యొక్క రూపాన్ని విస్తరించి చూసుకోమని చెప్తున్నారు. శ్రద్ధ మారుతుంది. శ్రద్ధ కేవలం పరిమితమైనటువంటి ఫలంలో ఉండేటువంటి శ్రద్ధ, పరిమితమైనటువంటి ఫలం చాలు అని అనుకునేటువంటి శ్రద్ధ పరిమితమైనటువంటి విజ్ఞానాన్నే కలగజేస్తుంది, పరిమితమైనటువంటి ప్రయత్నాన్నే తీసుకొస్తుంది, పరిమితమైనటువంటి ఫలితాన్నే తెచ్చిపెడుతుంది. అలా కాకుండా అపరిమితమైనటువంటి ఫలం మీద ఉండేటువంటి శ్రద్ధ,
అపరిమితమైనటువంటి సాధనాల మీద, అపరిమితమైన ఫలితాలను తెచ్చిపెట్టేటువంటి సాధనాల మీద దృష్టిని సారించేటట్లుగా చేస్తుంది. పరిమితమైనటువంటి ఫలం మీద శ్రద్ధని మనం ఇంకొక మాటలో పరిమితమైనటువంటి ఫలం మీద ఆశ అని అర్థం చేసుకుంటే, ఆ పరిమితమైనటువంటి ఫలం మీద ఉండేటువంటి ఆశ దానికి కావలసిన సాధనాలను మాత్రమే చూపిస్తుంది. ఈ విదేహం కోసం ప్రయత్నం చేసిన వారు లేదా ప్రకృతి లయం కోసం ప్రయత్నం చేసిన వారు కేవలం పరిమితమైనటువంటి ఫలితాన్ని మాత్రమే చూశారు. ఆ పరిమితమైనటువంటి ఫలితం కోసం ఉపయోగించేటువంటి సాధనాలను, పరిమితమైనటువంటి సాధనాలను వాటిని మాత్రమే అర్థం చేసుకున్నారు. దానికి తగ్గ ప్రయత్నమే చేసుకున్నారు, దానికి తగ్గ ఫలితాన్ని మాత్రమే పొందారు. కానీ వీరికి శ్రద్ధ లేదని కాదు, కానీ వీరికి పరిపూర్ణమైన శ్రద్ధ అయితే లేనే లేదు. వీరి శ్రద్ధలో చిన్నపాటి లోపం ఉంది. ఇతర శ్రద్ధల కంటే ఇది పెద్దగా అనిపించినా సరే వీరి శ్రద్ధలో చిన్నపాటి లోపం ఉంది. అపరిమితమైనటువంటి ఫలితం మీద ఆసక్తితో మళ్ళీ తిరిగి జన్మ అనేది ఉండటానికి వీల్లేదు. ఒకసారి చిత్తవృత్తి నిరోధం అనేది కలిగిపోతే మళ్ళీ బండి కదలటానికి వీలు లేదు అనేటువంటి ఇచ్ఛతో, ఇలాంటి ఆశతో ప్రయత్నాన్ని ప్రారంభించిన వారికి, అపరిమితమైనటువంటి శ్రద్ధ అనేది కలిగిన వారికి అపరిమితమైన ఫలితాన్ని సాధించేందుకు సాధనాలు ఏమిటి అనేటువంటి ఆలోచన కలుగుతుంది. అసలు ఇలాంటి ఫలితం ఉందా? ఒకసారి మనస్సు కదలటం ఆగిపోతే మళ్ళీ తిరిగి కదలకుండా ఉండటం అనేది సాధ్యమేనా? అది సాధ్యమైతే మనం ఏ విధంగా దాన్ని అర్థం చేసుకోవచ్చు? ఒకవేళ అర్థం చేసుకున్న తర్వాత దాన్ని ఎలా సాధించుకోవచ్చు అనేటువంటి ఉన్ముఖత అనేది కలుగుతుంది. అలా ఉన్ముఖత కలిగిన తర్వాత, ఔన్ముఖ్యం అనేది కలిగిన తర్వాత దీని తాలూకు లిటరేచర్ ఏంటి, ఇది మనకు ఏ గ్రంథాలలో లభిస్తుంది, ఏ ఉపదేశాల ద్వారా ఈ సాధనాలు అందుతాయి అనే అన్వేషణ ప్రారంభమవుతుంది. ఈ అన్వేషణ, ఈ ఉపదేశాలు, ఆ ఉపదేశాలను అందుకునేటువంటి విధానం, ఉపదేశాలకు ముందు ఉండేటువంటి అన్వేషణ, ఉపదేశాన్ని అందుకున్న తరువాత చేయవలసినటువంటి ఆలోచన, ఇవన్నీ కలిసి ఈ అంశం మీద ఒక క్లారిటీని తీసుకొస్తాయి. మొదలు సాధారణమైన అన్వేషణ, తర్వాత ఆచార్య ఉపదేశం ద్వారా తెలుసుకోవటం, తెలుసుకున్న అంశాన్ని అర్థం చేసుకోవటానికి చేసుకునే ఆలోచన, ఇవన్నీ కలిసి ఒక క్లారిటీని తీసుకొస్తాయి. క్లారిటీని తీసుకువచ్చిన తర్వాత, ఒక క్లారిటీ అంటూ ఏర్పడిన తర్వాత, విషయ స్వచ్ఛత అని ఏర్పడిన తర్వాత ఈ ఫలితం మీద, ఆ ఫలితం తాలూకు సాధనాల మీద పరిపూర్ణమైనటువంటి విశ్వాసం, పరిపూర్ణమైనటువంటి కోరిక అనేవి కలుగుతాయి. ఈ ఫలితం పొందటం అనేది సాధ్యం. ఈ ఫలితాన్ని పొందటం ఈ ఫలానా సాధనం ద్వారా సాధ్యం అనేటువంటి నిర్ణయం కలుగుతుంది. ఆ నిర్ణయం కలిగిన తర్వాత కోరిక అనేది బలపడుతుంది. దీన్ని శాస్త్రీయ పరిభాషలో ముముక్షుత్వం అని అంటారు. ముముక్షుత్వం అంటే ఈ చిత్తవృత్తులను పూర్తిగా ఆపుకోవటం సాధ్యమే. చిత్తవృత్తులను పూర్తిగా ఆపుకోవటానికి అభ్యాస వైరాగ్యాలు సరి అయిన మార్గములు అనేటువంటి నిర్ణయం కలిగిన తర్వాత, ఆ చిత్తవృత్తి నిరోధం మీద, దాని తాలూకు సాధనాల మీద స్థిరమైనటువంటి కోరికను ముముక్షుత్వం అని చెప్పుకోవచ్చు. అందులోనూ యోగశాస్త్ర పరిభాషలో ముముక్షుత్వం అని దీన్ని నిర్ణయించుకోవచ్చు. ఇలాంటి ముముక్షుత్వం కలిగిన తరువాత మాత్రమే సాధకుడు పై స్థాయి సాధనకు అర్హుడవుతాడు. ఇలాంటి ముముక్షుత్వం గనక కలుగకపోతే అతని యొక్క కోరిక కేవలం కోరికగానే మిగిలిపోతూ ఉంటుంది, అది ప్రయత్నం వైపుగా సాగదు. కాబట్టి ఈ కోరికను తెచ్చిపెట్టేటువంటి పరిపూర్ణమైన శ్రద్ధ, అపరిమితమైనటువంటి ఫలితం మీద ఉండేటువంటి శ్రద్ధ, ఇదే అసలు శ్రద్ధ. ఈ శ్రద్ధ ముందు చెప్పుకున్నటువంటి సాధకులకు లేదు. విదేహం కోసం ప్రయత్నం చేసేవారికి కానీ, ప్రకృతి లయం కోసం ప్రయత్నం చేసేవారికి కానీ ఈ స్థాయి శ్రద్ధ లేదు. కానీ మనం చెప్పుకునేది ఈ స్థాయి పరిపూర్ణమైనటువంటి శ్రద్ధ గురించి. ఈ స్థాయి శ్రద్ధే గనక అమరితే, ముముక్షుత్వం గనక నిలిస్తే, ఆ సాధకుడు ప్రయత్నాన్ని తప్పకుండా ప్రారంభిస్తాడు. ప్రయత్నాన్ని ప్రారంభించటంతో పాటుగా సాధకుడు మానసికమైనటువంటి స్థైర్యాన్ని, మానసికమైనటువంటి బలాన్ని పొందుతాడు.
మానసికమైనటువంటి బలం లేదా స్థైర్యం అనేది ఏ విధంగా ఉంటుంది అంటే, ఈ ప్రయత్నం నేను సాధించి తీరాలి, ఈ ప్రయత్నాన్ని ఫలితం వచ్చేంత వరకు సాధించి తీరాలి, ఈ ప్రయత్నాన్ని నిలబెట్టుకోవాలి అనేటువంటి స్థైర్యం, ఈ సాధనానుష్ఠానాన్ని ఏ క్షణంలోనూ విడిచిపెట్టడానికి వీలు లేదు అని అనుకునేటువంటి స్థైర్యం, ఈ స్థాయి స్థైర్యం, ఈ స్థాయి మనస్థైర్యం అనేది ఇంతకు ముందు చెప్పుకున్నటువంటి శ్రద్ధ ఉన్న వారికి మాత్రమే కలుగుతుంది. ప్రయత్నం సఫలం కావట్లేదు అనే బాధ ఇతరులకు మిగులుతుంది, కానీ ప్రయత్నం సఫలమయ్యేంత వరకు చేస్తూనే ఉండాలి అనేటువంటి అభిప్రాయం ఈ శ్రద్ధాళువులకు కలుగుతుంది. కాబట్టి శ్రద్ధ ద్వారా మనస్థైర్యం, ప్రయత్నం మీద నిలిచి ఉండటం అనేటువంటి మనస్థైర్యం, మనోధైర్యం అనేది ఈ సాధకుడికి క్రమంగా కలుగుతాయి. శ్రద్ధ ద్వారా వీర్యం, వీర్యాన్ని ఇలాంటి బలాన్ని పొందినటువంటి సాధకుడు ఇంతకుముందు శ్రద్ధను తెచ్చిపెట్టుకుని శ్రద్ధను నిలబెట్టుకునేటువంటి కాలంలో ఆచార్యుల ఉపదేశాల ద్వారాను ఆగమోపదేశాల ద్వారాను తాను విన్నటువంటి సాధనాలను సరి అయిన సమయంలో స్మృతికి జ్ఞప్తికి తెచ్చుకోగలుగుతాడు. లేకపోతే విన్నటువంటి సాధనం ఎక్కడికి పోతుందో తెలియదు, లేదా ఆ సాధనం ఏ స్థాయిలో అనుష్ఠానం చేసుకోవాలో, ఏ స్థాయిలో ఉన్నప్పుడు ఆ సాధనానుష్ఠానం జరగాలో తెలియని పరిస్థితి, గందరగోళ పరిస్థితి అనేది ఏర్పడవచ్చు. అలాంటి గందరగోళ పరిస్థితి లేకుండా ఉండటానికి సరి అయిన సమయంలో సరి అయిన స్మృతి అనేటువంటి అంశం ఈ శ్రద్ధావీర్యాలు నిలబడినటువంటి సాధకుడికి కలుగుతాయి. శ్రద్ధావీర్యాలు నిలబడినటువంటి సాధకుడు సరి అయిన స్మృతిని పొందగలుగుతాడు. ఆ స్మృతి అతనికి విశ్వతోముఖంగా ఉంటుంది లేదా సర్వతోముఖంగా ఉంటుంది. సాధనాల మీద స్మృతి సరిగ్గా ఉంటుంది, వస్తువుల మీద సరి అయిన స్మృతి ఉంటుంది, తన లక్ష్యం మీద సరి అయినటువంటి అవగాహనను తెచ్చిపెట్టేటువంటి స్మృతి ఉంటుంది. అలాగే ఇతర అంశాల మీద, అన్నిటి మీద సరి అయిన స్మృతి సరి అయిన కాలంలో వస్తుంది. అది శ్రద్ధావీర్యాల ద్వారా మాత్రమే అమరుతుంది అని మహర్షి గారు అంటున్నారు. ఈ శ్రద్ధావీర్య స్మృతులు అమరిన తరువాత మాత్రమే ఆ సాధకుడికి యోగాంగాలను అనుష్ఠానం చేసుకోవటం, యోగానికి అవసరమైనటువంటి చిత్తవృత్తి నిరోధానికి అవసరమైనటువంటి అంగానుష్ఠానం అనేది అమరుతుంది, లేకపోతే అమరదు. అప్పుడే అతనికి సమాధి లేదా సమాధిని తెచ్చిపెట్టేటువంటి సాధనాలు అనే పేరు కలిగినటువంటి యోగాంగాలను అభ్యసించేటువంటి యోగ్యత కలుగుతుంది. ఈ యోగాంగాలను అభ్యసించే యోగ్యత కలిగిన తరువాత మాత్రమే సదరు సాధకుడు పైకి వెళ్ళటానికి యోగ్యుడవుతాడు. అలాంటప్పుడు మాత్రమే ఆ సాధకుడి యొక్క మనస్సు కాస్త నిలిచేందుకు యోగ్యమవుతుంది. ఆ సాధకుడి యొక్క మనస్సు సరి అయిన సమయంలో సరి అయిన విషయాన్ని అవగాహనకు తెచ్చుకునేందుకు యోగ్యమవుతుంది. ఇలాంటి యోగ్యత లభించిన తరువాత మాత్రమే సాధకుడు ప్రజ్ఞ అంటే వివేకాన్ని సంపాదించుకోగలుగుతాడు. వివేకాన్ని తెచ్చిపెట్టుకోగలిగినటువంటి సాధకుడికి మాత్రమే తన యొక్క మనస్సును నిలబెట్టుకునేందుకు యోగ్యత లభిస్తుంది. ఈ వివేకం పురుషుడంటే ఏమిటి, ప్రకృతి అంటే ఏమిటి, ఈ రెండిటికి మధ్య ఉండేటువంటి సంబంధం ఏమిటి అనేటువంటి అంశాలన్నిటినీ కూర్చుకుని యోగాంగానుష్ఠానానికి వీలుగా, యోగాంగానుష్ఠానం ద్వారా వచ్చి చిత్తవృత్తి నిరోధాన్ని తెచ్చిపెట్టేందుకు వీలుగా ఉంటుంది. వివేకం అంటే సాధారణ స్థాయి వివేకం కాదు. ఈ చిత్తవృత్తి నిరోధాన్ని తెచ్చిపెట్టుకునేందుకు వీలుగా ఉండవలసినటువంటి వివేకం, ఇలాంటి వివేకం లభిస్తుంది. ఇలాంటి వివేకం లభించిన తరువాత మాత్రమే ఇంతకుముందే చెప్పుకున్నట్లుగా పరవైరాగ్యం అనేది సిద్ధిస్తుంది. పరవైరాగ్యం లభించిన తరువాత మాత్రమే అసంప్రజ్ఞాత సమాధి అనే చివరి స్థాయి సమాధి లభిస్తుంది. ఇలాంటి సమాధి లభించటానికి వీలుగా శ్రద్ధ, వీర్య, స్మృతి, సమాధి, ప్రజ్ఞలు అనేటువంటి 5 సాధనాలు, కనీసం 5 సాధనాలు, ఈ సాధనాలతో కలిసినటువంటి ఇతర సాధనాలు ఇవన్నీ కావాలి. ఇవి లభించినప్పుడు చివరి స్థాయి అసంప్రజ్ఞాత సమాధి సిద్ధిస్తుంది అని మహర్షి గారు ఈ సూత్రంలో చెప్తున్నారు. సాధనాలను పెంచుతున్నారు,
ఇంతవరకు ఏదో చిత్తవృత్తి నిరోధం అంటే చిత్తము వృత్తి నిరోధం అనే 3 పదాలు, అందులో చిత్తం అంటే ఉంది అని ఒప్పుకోవలసింది, ఏదో వృత్తి 5 రకాలుగా ఉంది, నిరోధం అంటే దానికి సింపుల్గా అభ్యాసం వైరాగ్యం అని 2 చెప్పారు. వైరాగ్యం చూసుకుందాము, అభ్యాసం చేసుకుందాము అనే స్థాయిలో 2 ఉన్నాయి, బాగానే ఉంది అని బండి సాఫీగా వెళుతున్న కాలంలో మహర్షి గారు నేను క్లారిటీ తెస్తాను అని ఒక ప్రతిజ్ఞ చేసి, అందులోనూ 2 అసంప్రజ్ఞాత సమాధే 2 రకాలు, ఒకటేమో భవప్రత్యయం, రెండోది ఉపాయ ప్రత్యయం. ఆ భవప్రత్యయం ఎవరికో కలుగుతుంది, కలిగినా సరే అది నిలవదు. నిలవని ఆ భవప్రత్యయమైన సమాధి మనకొద్దు, మనం వేరే సమాధి సాధిద్దాము, మనం నిలిచేటువంటి సమాధిని, నిలిచేటువంటి ఫలితాన్ని సాధిద్దాము అని చెప్పిన దానికి ఇలా శ్రద్ధ, వీర్య, స్మృతి, సమాధి, ప్రజ్ఞలు అని 5 సాధనాలున్నాయి. అందులో సమాధి అన్నప్పుడు యోగాంగాలున్నాయి, అవి ఎన్నున్నాయి అనే సంగతి తర్వాత చెప్తాము అన్నట్లుగా చెప్తుంటే మనకి క్లారిటీ వస్తోందా లేకపోతే భయం పెరుగుతోందా అనేది సాధారణంగా వచ్చేటువంటి ప్రశ్నే. కానీ మహర్షి గారు ఏది మాట్లాడినా ప్రాక్టికల్గా మాట్లాడుతున్నారు అనేది మాత్రం ఇంతవరకు ఆయన మాటలను వింటే మనకు అర్థమవుతోంది. ఆయన చెప్పే ప్రతి అంశం, ఆయన చెప్పేటువంటి ప్రతి మాట, ప్రతి అక్షరం ప్రాక్టికల్గా ఉంది అనే విషయంలో ఏమీ సందేహం మనకు అక్కర్లేదు. ఆయన ఏ స్థాయిలో సాధన అనేది ప్రారంభం అవ్వాలి, ఏ స్థాయిలో అది ముందుకు సాగాలి, ఎక్కడ ట్విస్టులు రావటానికి అవకాశం ఉంది, ఎక్కడ సాధన లేదా మనస్సు చెదిరిపోవటానికి అవకాశం ఉంది అనే అంశం మీద మాట్లాడుతున్నారు. ఎక్కడ ప్రారంభం అవ్వాలి అంటే శ్రద్ధతో ప్రారంభం అవ్వాలి. శ్రద్ధతో ప్రారంభమైనటువంటి ఈ సాధన మనస్థైర్యం దగ్గర కొంచెం ఆగాలి. మనస్థైర్యం దగ్గర నుంచి ఈ సాధన స్మృతి దాకా వెళ్ళాలి. స్మృతి దాకా వెళ్ళినటువంటి సాధన క్రమంగా సమాధిని, యోగాంగాలను అందుకోవాలి. యోగాంగాలను అందుకున్నటువంటి సాధన వివేకం నుంచి అటు వైరాగ్యాన్ని, వైరాగ్యం నుంచి సమాధిని అందుకునేదాకా వెళ్ళాలి అనేటువంటి ఒక ప్రాక్టికల్ లేకపోతే స్పష్టమైనటువంటి అవగాహన రావటం కోసం చెప్తున్నారు. శ్రద్ధతో ప్రారంభం అవ్వాలి, స్మృతి మధ్యలో రావాలి, ఆ స్మృతి అనేది పై స్థాయికి తీసుకెళ్ళాలి. శ్రద్ధలో ఎంతోమంది పెద్దలు చేసినటువంటి ఉపదేశాలు ఉన్నాయి, ఎంతోమంది ఆగమోపదేశాలు చేసినటువంటి వాక్యాలు ఉన్నాయి, లేదా ఆచార్యులు చేసేటువంటి ఉపదేశ వాక్యాలు కూడా ఉన్నాయి. ఈ ఉపదేశ వాక్యాలను విన్నటువంటి పరిస్థితి ఉంది. విన్నటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ ఆ విన్న ద్వారా ఆగమోపదేశాలను కావచ్చు, లేదా పెద్దవాళ్ళ వాక్యాల ద్వారా కావచ్చు, లేదా అవి ఇవి కాకపోతే చదువుల ద్వారా కావచ్చు, లేదా వేరే సాధనాల ద్వారా కావచ్చు, ఏదో ఒక జ్ఞానం కలిగింది. కలిగినటువంటి జ్ఞానం మనస్సుకు స్థైర్యాన్ని తేవటం లేదు, మనస్సు స్థిరంగా లేదు కాబట్టి సరి అయిన సమయంలో స్మృతి రావటం లేదు. స్మృతి రావటం లేదు కాబట్టి యోగాంగానుష్ఠానం దేవుడెరుగు, ప్రజ్ఞ అనేది కలగటం లేదు, ప్రజ్ఞ వివేకం అనేది కలగటం లేదు. ఇవన్నీ క్రమంగా కలక్కపోవటానికి లోపం ఎక్కడ ఉంది, ఎందుకు క్రమంగా కలగటం లేదు? ఇవి అసాధారణమైనటువంటి చిత్తవృత్తి నిరోధం విషయంలో కావచ్చు, యోగం విషయంలో కావచ్చు, ఇక్కడొద్దు. సాధారణమైనటువంటి విషయాల మీద ఆలోచించుకున్నప్పుడు, సాధారణమైనటువంటి అతి సాధారణమైనటువంటి విషయాల మీద ఆలోచించుకున్నప్పుడు ఎక్కడ లోపం వస్తే ఏం జరగటం లేదు అని ఒక్కసారి ఆలోచించుకుని చూసుకున్నట్లయితే, ఎక్కడ లోపం వచ్చినప్పుడు, ఏది లోపం జరిగినప్పుడు ఏది ఆగిపోతోంది అనే విషయాన్ని గనక ఆలోచించుకున్నట్లయితే ఈ మెట్లు ఎందుకు పెట్టాము అనే విషయం అర్థమవుతుంది అని మహర్షి గారు చూపిస్తున్నారు. శ్రద్ధలో అంటే శ్రద్ధలో భాగమైనటువంటి ఉపదేశాలను సరిగ్గా వినకపోవటం వలన, లేదా ఆ ఉపదేశాలను సరిగ్గా అర్థం చేసుకోకపోవటం వలన, లేదా అర్థం చేసుకున్నటువంటి ఉపదేశాలను ఆలోచించుకోకపోవటం వలన, ఆలోచించుకున్నటువంటి ఆ ఉపదేశాలను ఆసక్తికి తీసుకు వెళ్ళకపోవటం వలన జరుగుతోందా, లేదా అందులో ఉండేటువంటి సాధ్య సాధన భావం సరిగ్గా పట్టించుకోకపోవటం వలన జరుగుతోందా, లేకపోతే ఆ శ్రద్ధలో ఉండేటువంటి లోపం వలన మనస్థైర్యం కలక్కపోవటం వలన జరుగుతోందా, మనస్థైర్యం లేకపోవటం వలన జరిగేటువంటి స్మృతి లోపం వలన జరుగుతోందా,
స్మృతి లోపం వలన మనం సమాధి అనే దాన్ని కిందకి దించేద్దాం, దాన్ని పట్టించుకోవద్దు. ప్రజ్ఞాలోపం వలన జరుగుతోందా, వివేక లోపం వలన జరుగుతోందా అని క్రమంగా ఆలోచించుకున్నట్లయితే, ఈ క్రమాన్ని గనక సరిగ్గా దృష్టిలో పెట్టుకున్నట్లయితే ఎక్కడ ప్రారంభం అవ్వాలి, సాధారణ స్థాయిలో ఉండే సాధన కావచ్చు, చిన్న చిన్న లక్ష్యాలను సాధించే సాధన కావచ్చు, లేదా పెద్ద లక్ష్యాన్ని సాధించే సాధన కావచ్చు, ఎందుకు ఎక్కడ ప్రారంభమవుతోంది, ప్రారంభమైనది పూర్తి కాలేకపోయినట్లయితే ఎందుకు కాలేకపోతోంది, పూర్తి అయినట్లయితే ఎలా పూర్తవుతోంది అనే అంశాలను జాగ్రత్తగా గమనించుకోండి. గమనించుకున్నప్పుడు ఈ క్రమం, ఈ మెట్లు అనేవి సరిగ్గా అర్థమవుతాయి అని మహర్షి గారు ఈ సూత్రం ద్వారా మనకు చెప్పదలిచారు. మహర్షి గారు చెప్పదలుచుకున్నటువంటి ఈ క్రమానికి చిన్న ఉదాహరణ అయితే ఉంది. ఆ ఉదాహరణను మనం రేపు చెప్పుకుందాం. రేపు ఆ ఉదాహరణ గురించి ఆలోచించుకుందాం. శ్రద్ధ తర్వాత వచ్చేటువంటి మానసిక స్థైర్యం, మానసిక స్థైర్యం తర్వాత వచ్చేటువంటి స్మృతి తర్వాత వచ్చేటువంటి సమాధి, ప్రజ్ఞ, వివేకం అనేటువంటి అంశాలకు వరుస మెట్లు ఎలా ఉంటాయి, అవి గనక ఏవైనా తప్పితే ఏ విధంగా జరుగుతుంది అనే అంశాన్ని మనం కొంచెం ఆలోచించి చూసుకుందాం. రేపటి రోజున ఉదాహరణ పూర్వకంగా కూడా చూసుకుందాం. అయితే మహర్షి గారు చెప్పేది మాత్రం ప్రాక్టికల్ అనేదాన్ని మనం ఒక సాధారణంగా ఒక చిన్న స్థాయి సూత్రప్రాయమైనటువంటి ఆమోదంతో అంగీకరించుకుందాం. అంగీకరించుకుని ఈ ప్రాక్టికల్గా ఉండేటువంటి ఈ మెట్లు ద్వారా వచ్చే సమాధే లేదా ఈ మెట్ల ద్వారా వచ్చేటువంటి చిత్తవృత్తి నిరోధమే అసలు సిసలు చిత్తవృత్తి నిరోధం అనే విషయాన్ని అర్థం చేసుకుందాం. ఇలా విభాగం చేసి చూపించడంలో మహర్షి గారికి ఉండేటువంటి అభిప్రాయాన్ని మరొకసారి క్లియర్గా చూసుకున్నట్లయితే, సమాధి రెండు రకాలు. ఒకటి మళ్ళీ తిరిగి జన్మను తెచ్చిపెట్టేటువంటి సమాధి. రెండవది ఎప్పటికీ కదలనటువంటి, ఎప్పటికీ మళ్ళీ మనస్సులో చలనం రానటువంటి సమాధి, లేదా పునర్జన్మను తెచ్చిపెట్టనటువంటి సమాధి. ఒకటి పునర్జన్మను తెచ్చిపెట్టే సమాధి, పునర్జన్మను తెచ్చిపెట్టనటువంటి సమాధి రెండు. ఈ పునర్జన్మను తెచ్చిపెట్టేటువంటి సమాధికి సబీజ సమాధి అని పేరు పెట్టుకోవచ్చు. పునర్జన్మను తెచ్చిపెట్టనటువంటి సమాధికి నిర్బీజ సమాధి అని అనుకోవచ్చు. సబీజ సమాధి అలాగే నిర్బీజ సమాధి. ఇప్పుడు పునర్జన్మను తెచ్చిపెట్టేటువంటి సమాధి సంప్రజ్ఞాత సమాధి అనుకున్నట్లయితే అది కూడా సబీజ సమాధి కిందకే వస్తుంది. సబీజ సమాధి, నిర్బీజ సమాధి అని రెండు రకాలుగా ఈ సమాధులను అర్థం చేసుకోవచ్చు. లేదా దీన్ని యోగం అని అనుకుంటే సబీజ యోగం, నిర్బీజ యోగం అని రెండు రకాల పేర్లు పెట్టుకోవచ్చు. అందులో సబీజ యోగం అనేది ఏది ఉన్నా సరే, బీజం అంటే విత్తనం, విత్తనం అనేది మొలకెత్తటానికి వీలుగా ఉంటుంది కాబట్టి మొలకెత్తడం లాంటి పునర్జన్మకు అవకాశం ఉండేటువంటి యోగం ఇది. ఈ పునర్జన్మకు అవకాశం ఉండేటువంటి యోగం, మళ్ళీ మొలకెత్తడానికి అవకాశం ఉండేటువంటి సమాధి మనకి వద్దు అనే విషయం మహర్షి గారు స్పష్టంగా చెప్తున్నారు. మళ్ళీ సాధిస్తే మళ్ళీ తిరిగి రానటువంటి స్థితిని సాధించాలి, తిరిగి రానటువంటి నిర్బీజ సమాధినే సాధించాలి అని మహర్షి గారు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. తిరిగి రానటువంటి నిర్బీజ సమాధికి కావలసినటువంటి సాధనాలను మాత్రమే నేను చెప్తాను అని అంటున్నారు. తిరిగి రానై మళ్ళీ పునర్జన్మను తెచ్చిపెట్టనటువంటి నిర్బీజ సమాధికి కావలసిన ఉపాయాలను నేను చెప్తాను. తిరిగి వచ్చేందుకు కావలసినటువంటి ఉపాయాలు చాలానే ఉన్నాయి. అవన్నీ పురాణాల్లో చూసుకోవచ్చు, వేరువేరు ఉపనిషత్ గ్రంథాల్లో చూసుకోవచ్చు. అవి కాదు, మనం మళ్ళీ పునర్జన్మను తెచ్చిపెట్టినటువంటి చిత్తవృత్తి నిరోధాన్ని తెచ్చుకునేందుకు ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నాన్ని, నిర్బీజ సమాధిని తెచ్చుకోవటానికి చేసేటువంటి ప్రయత్నాన్ని శ్రద్ధతో ప్రారంభించి, శ్రద్ధ, వీర్య, స్మృతి, సమాధి, ప్రజ్ఞలతో సాధించుకోవాలి. ఆ ప్రజ్ఞ, వివేకం ద్వారా వైరాగ్యం రావాలి. ఆ పరవైరాగ్యం వచ్చిన తర్వాత ఈ నిర్బీజ సమాధిని స్థిరీకరించుకోవాలి అని మహర్షి గారు చెప్తున్నారు. కాబట్టి మహర్షి గారు చెప్తున్నది ఎంతో కొంత ప్రాక్టికల్గా ఉంది కాబట్టి, అందులోనూ శ్రద్ధ ద్వారా, మానసిక స్థైర్యం ద్వారా, అలాగే స్మృతి ద్వారా, వివేకం ద్వారా మానవుడు సాధించలేనిది ఏదీ లేదు కాబట్టి మనం మహర్షి గారి అభిప్రాయాన్ని మన్నిద్దాం.
మహర్షి గారు చెప్పినటువంటి ఉపాయాల ద్వారా మళ్ళీ పునర్జన్మకు అవకాశం లేనటువంటి చిత్తవృత్తి నిరోధం అనేది లభిస్తుంది అనే విషయాన్ని అంగీకరించుకుని దాని తాలూకు మొదటి సాధనమైనటువంటి శ్రద్ధ, అందులోనూ అపరిమితమైనటువంటి ఫలితాన్ని తెచ్చిపెట్టేటువంటి శ్రద్ధ, ఆచార్యోపదేశం మీద ఉండేటువంటి శ్రద్ధ, ఆగమం మీద వేదవాక్యాల మీద ఉండేటువంటి శ్రద్ధ, మహర్షి గారి వాక్యాల మీద ఉండేటువంటి శ్రద్ధ, పరమాత్మ వాక్యాల మీద ఉండేటువంటి విశ్వాసం, ఈ ఫలితం మనకు కావలసిందే అనేటువంటి తీవ్రస్థాయి ముముక్షుత్వం, ఇవన్నీ కూడా ఈ శ్రద్ధారూపంలో ఉండేటువంటి కూడా మనకి లభించాలి అని మహాయోగేశ్వరేశ్వరుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో ఈరోజు పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాధిగచ్చతి అని శ్రీకృష్ణ పరమాత్మ ఏ శ్రద్ధ ద్వారా జ్ఞానం కలుగుతుందని చెప్పారో అలాగే పతంజలి మహర్షి కూడా ఒక్కొక్క దర్శనంలో, ఒక్కొక్క శాస్త్రంలో ఒక్కొక్క పదానికి ఒక్కొక్క అర్థం ఉంటుంది, పారిభాషిక అర్థాలు, టెర్మినాలజీ అని. అలా ఆ శ్రద్ధ మనకు కలగాలని, అటువంటి శ్రద్ధను అందించేటువంటి శక్తి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ శ్రీనివాసుడికే ఉంది అనేటువంటి భావనతో శ్రీకృష్ణ పరమాత్మకు రూపాంతరభూతుడైనటువంటి ఆ పరమాత్మ పాద పద్మములను నమస్కరిస్తూ అత్యంత అద్భుతమైనటువంటి ఏకాదశ అధ్యాయం విశ్వరూప దర్శన అధ్యాయాన్ని ఈరోజు మనం పారాయణ చేసుకోబోతూ ఉన్నాం. అందులో 1వ శ్లోకం నుంచి 25వ శ్లోకం వరకు పారాయణ చేసుకుని తదుపరి క్షమాప్రార్థన, భగవత్ సమర్పణం, లోకక్షేమ ప్రార్థనతో పాటుగా మంగళాంతంగా నేటి పారాయణ కార్యక్రమాన్ని మనం పరిపూర్ణం చేసుకుందాం. శ్రీకృష్ణ ప్రార్థన దగ్గర నుంచి మంగళాంతం వరకు అందరూ శ్రద్ధగా పఠిద్దాం. శ్రీకృష్ణ ప్రార్థన. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీగీతా ప్రార్థనా. సర్వోపనిషదో గావః దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. అథ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే విశ్వరూపదర్శన యోగే ఏకాదశాధ్యాయే శ్లోకాః. అర్జున ఉవాచ మదనుగ్రహాయ పరమం గుహ్యమధ్యాత్మసంహితం యత్వయోక్తం వచస్తేన మోహోయం విగతో మమ. భవాప్యయౌ హి భూతానాం శ్రుతౌ విస్తరసో మయా త్వత్తః కమలపత్రాక్ష మాహాత్మ్యమపి చావ్యయం. ఏవమేతత్యథా తత్వం ఆత్మానం పరమేశ్వర ద్రష్టుమిచ్ఛామి తే రూపం ఐశ్వరం పురుషోత్తమ. మన్యసే యది తచ్చక్యం మయా ద్రష్టుమితి ప్రభో యోగేశ్వర తతో మే త్వం దర్శయాత్మానమవ్యయం. శ్రీభగవానువాచ పశ్య మే పార్థ రూపాణి శతశోధసహస్రశః నానావిధాని దివ్యాని నానావర్ణాకృతీని చ
पश्यादित्यान् वसून् रुद्रान् अश्विनौ मरुतस्तथा बहून्यदृष्टपूर्वाणि पश्याश्चर्याणि भारत इहैकस्थम् जगत्कृत्स्नम् पश्याद्य सचराचरम् मम देहे गुडाकेश यच्चान्यद्द्रष्टुमिच्छसि न तु मां शक्यसे द्रष्टुम् अनेनैव स्वचक्षुषा दिव्यम् ददामि ते चक्षुः पश्य मे योगमैश्वरम् सञ्जय उवाच एवमुक्त्वा ततो राजन् महायोगेश्वरो हरिः दर्शयामास पार्थाय परमं रूपमैश्वरम् अनेकवक्त्रनयनम् अनेकाद्भुतदर्शनम् अनेकदिव्याभरणम् दिव्यानेकोद्यतायुधम् दिव्यमाल्याम्बरधरम् दिव्यगन्धानुलेपनम् सर्वाश्चर्यमयम् देवम् अनन्तम् विश्वतोमुखम् दिवि सूर्यसहस्रस्य भवेद्युगपदुत्थिता यदि भासदृशी सा स्यात् भासस्तस्य महात्मनः तत्रैकस्थम् जगत्कृत्स्नम् प्रविभक्तमनेकधा अपश्यद्देवदेवस्य शरीरे पाण्डवस्तदा ततः स विस्मयाविष्टः हृष्टरोमा धनञ्जयः प्रणम्य शिरसा देवम् कृताञ्जलिरभाषत अर्जुन उवाच पश्यामि देवांस्तव देवदेहे सर्वांस्तथा भूतविशेषसङ्घान् ब्रह्माणमीशम् कमलासनस्थम् ऋषींश्च सर्वानुरगांश्च दिव्यान् अनेकबाहूदरवक्त्रनेत्रम् पश्यामि त्वाम् सर्वतोऽनन्तरूपम् नान्तम् न मध्यम् न पुनस्तवादिम् पश्यामि विश्वेश्वर विश्वरूप किरीटिनम् गदिनम् चक्रिणम् च तेजोराशिम् सर्वतो दीप्तिमन्तम् पश्यामि त्वाम् दुर्निरीक्ष्यम् समन्तात् दीप्तानलार्कद्युतिमप्रमेयम् त्वमक्षरम् परमम् वेदितव्यम् त्वमस्य विश्वस्य परम् निधानम् त्वमव्ययः शाश्वतधर्मगोप्ता सनातनस्त्वम् पुरुषो मतो मे अनादिमध्यान्तमनन्तवीर्यम् अनन्तबाहुम् शशिसूर्यनेत्रम् पश्यामि त्वाम् दीप्तहुताशभक्त्रम् स्वतेजसा विश्वमिदम् तपन्तम् द्या वा पृथिव्योरिदमन्तरम् हि व्याप्तम् त्वयैकेन दिशश्च सर्वाः दृष्ट्वाद्भुतम् रूपमुग्रम् तवेदम् लोकत्रयम् प्रव्यथितम् महात्मन् अमीहि त्वाम् सुरसङ्घा विशन्ति केचिद्भीताः प्राञ्जलयो गृह्णन्ति
స్వస్తిత్యుక్త్వా మహర్షి సిద్ధసంఘాః స్తువంతి త్వాం స్తుతిభిః పుష్కలాభిః రుద్రాదిత్యా వసవో ఏ చ సాధ్యాః విశ్వేశ్వినో మరుతశ్చోష్మపాశ్చ గంధర్వయక్షాసురసిద్ధసంఘాః వీక్షంతే త్వాం విస్మితాశ్చైవ సర్వే రూపం మహత్తే బహువక్త్ర నేత్రం మహాబాహో బహుబాహూరుపాదం బహూదరం బహుదంష్ట్రాకరాళం దృష్ట్వా లోకాః ప్రవ్యథితాస్తథాహం నభస్పృశం దీప్తమనేకవర్ణం వ్యాత్తాననం దీప్తవిశాలనేత్రం దృష్ట్వా హి త్వాం ప్రవ్యథితాంతరాత్మా ధృతిన్న విందామి శమం చ విష్ణో దంష్ట్రాకరాళాని చ తే ముఖాని దృష్ట్వైవ కాలానలసన్నిభాని దిశో న జానే న లభే చ శర్మ ప్రసీద దేవేశ జగన్నివాస ఇతి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే విశ్వరూపదర్శన యోగే ఏకాదశాధ్యాయే శ్లోకాః యత్ర యోగేశ్వరః కృష్ణః యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్ అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. నమో వెంకటేశాయ.
ॐ